హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి బయటికి వచ్చి బాల్తో ఆడుకుంటే ఆ బాల్ని అయితే విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ బాల్ వెళ్ళి కారు అద్దానికి తగిలి పగులుతూ ఉంటుంది. అది గమనించిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం, మామయ్య ఎవరో దొంగ ఫామ్ హౌస్లోకి వెళ్ళి దాక్కున్నాడు మామయ్య, నేను చూశాను మామయ్య, ఆ దొంగనే అయి ఉంటాడు, ఇదంతా చేసింది ఆ దొంగని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అందులో శ్రీకర్ ఉన్నాడు కదా అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడున్న పల్లవి మాత్రం, అక్కడ ఎవరో ఉన్నారు, నేను బాగా గమనించాను, ఏదైనా జరిగిందా, మనకే ప్రమాదం అవుతుంది మామయ్య, వాటిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనిషికొక ఆయుధాన్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కమలు మాత్రం, వాడిని ఈరోజు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి బ్యాట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, పదండి వెళ్దాం, వాడంతా చూద్దామని చెప్పేసి అక్కడికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే, వాడు లోపలే ఉండాలి, వాడిని ఎలాగైనా వాటికి తెప్పించి వాటిని చితగొట్టండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని వాళ్ళ అత్తయ్య కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నిజం తెలిసిపోతుందో ఏమో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, ఎవడ్రా నువ్వు, బయటికి రారా చూసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు.